మహారాష్ట్రలో జరిగిన 2 ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఒకటి పెద్ద కార్పొరేట్ ఆఫీసులో జరిగితే మరొకటి ఒక ఎన్‌జీఓలో జరిగింది. ఉద్యోగానికి వెళ్లిన మహిళలు భద్రత మధ్య కాకుండా భయం మధ్య పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందనే వాస్తవం బయటపడుతోంది. కొందరు చేతుల్లో ఉన్న అధికారం ఎలా దుర్వినియోగం అవుతుందో, ఫిర్యాదులు చేసిన వ్యవస్థలు ఎందుకు స్పందించవో ఈ 2 ఘటనలు స్పష్టంగా చూపిస్తున్నాయి. వేర్వేరు ప్రదేశాలు, వేరువేరు వ్యక్తులు అయినా ఈ 2 కథల్లో ఉన్న పోలికలు ఇప్పుడు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి. ఇంతకీ ఈ 2 ఘటనలకు ఉన్న పోలికలేంటి? అసలేం జరిగింది? నాసిక్లోని టీసీఎస్ బీపీఓ సెంటర్లో జరిగిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించే వరకు పరిస్థితి వెళ్ళింది. కొన్ని నెలలు కాదు, సంవత్సరాలుగా వేధింపులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. ఈ కేసులో బయటపడిన విషయాలు మరింత ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. కంపెనీ లోపల ఉండాల్సిన భద్రతా వ్యవస్థలు పనిచేయలేదనే ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగులు పలుమార్లు మెయిల్స్, రాతపూర్వక ఫిర్యాదులు, చాట్ మెసేజ్ల రూపంలో చెప్పినా వాటిపై సరైన చర్యలు తీసుకోలేదని దర్యాప్తులో తేలింది. ఆఖరిగా పోలీస్ మహిళా సిబ్బందిని అండర్ కవర్ గా పంపి సాక్ష్యాలు సేకరించాల్సి వచ్చింది. ఈ సమయంలో డిజిటల్ ఆధారాలు, ఉద్యోగుల వాంగ్మూలాలు సేకరించగా పలువురు బాధ్యులపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. ఈ కేసులో కొందరు ఉద్యోగులపై మతపరమైన ఆచారాలు పాటించాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారనే ఆరోపణలు కూడా విచారణలో భాగమయ్యాయి. కోర్టు స్థాయిలో కూడా ఈ కేసు కొనసాగుతుండగా ప్రధాన నిందితులపై చర్యలు తీసుకునే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. నాగపూర్లో ఉన్న యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ అనే ఎన్‌జీఓ చుట్టూ వివాదం ముదురుతోంది. అక్కడ పనిచేస్తున్న 23 ఏళ్ల యువతి ఇచ్చిన ఫిర్యాదు ఈ కేసుకు కారణమైంది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం సంస్థ డైరెక్టర్ రియాజ్ ఫజిల్ ఆమెపై అనుచితంగా ప్రవర్తించాడని, అనుమతి లేకుండా దగ్గరయ్యాడని ఆరోపించింది. ఒక సందర్భంలో సీసీటీవీ కెమెరాలను కూడా ఆఫ్ చేసి ఆమెను వేధించడానికి ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో చెప్పింది. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ఆమెను గమనిస్తూ మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చాడని కూడా ఆరోపించింది. అదే సంస్థలో పనిచేసిన మరో ఉద్యోగిపై కూడా మతపరమైన ఒత్తిడి ఉందనే ఆరోపణలు రావడంతో కేసు మరింత తీవ్రతరమైంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ 2 ఘటనలను ఒకేసారి చూస్తే ఒక స్పష్టమైన విషయం బయటపడుతోంది. అది కార్పొరేట్ ఆఫీస్ అయినా, ఎన్‌జీఓ అయినా వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోతే వర్క్ ప్లేసెస్ ఎంత దారుణంగా మారతాయో ఈ కేసులు చూపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు తమ స్థాయిని ఎలా దుర్వినియోగం చేసుకుంటారో, బాధితులు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోరో అన్నది పెద్ద పాయింట్గా మారింది.